హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తం చాలామంది ఇప్పుడు ఈఎంఐతో చాలామంది బతికేస్తున్నారు. అంటే దానికి అలవాటు పడిపోయినారు మొత్తం అంతా చాలామంది. ఈఎంఐ లేకపోతే నేను లేను అనే స్థితికి వచ్చేసినారు. ఈఎంఐ లేకపోతే దానివల్ల ఎంత స్ట్రగుల్ అవుతున్నారో కూడా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక మన మ్యాటర్లోకి వచ్చేస్తే ఈఎంఐ అంటే ప్రతి ఒక్క టౌన్లో తెలియని వాళ్ళు లేరు, ప్రతి ఒక్క పల్లెలో తెలియని వాళ్ళు లేరు. మొత్తం అంతా ఈఎంఐతో నడుస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈఎంఐతో నడిపిస్తున్నారు కాలాన్ని, జీవితాన్ని. ఒక్క ఫోన్ కొనాలన్నా, ఒక్క వాషింగ్ మిషన్ కొనాలన్నా, ఒక్క ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఆ తర్వాత వచ్చేసి ఏం కొనాలనుకున్నా కానీ ఈఎంఐ. దానివలన కలిగే నష్టాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నష్టాలు వచ్చేసి దానికి మనం ఇప్పుడు వస్తువు తీసుకున్నాము, ఆ వస్తువుకి వచ్చేసి కొద్దిగా అమౌంట్ పే చేస్తాం. ఫస్ట్ అమౌంట్ పే చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మీరు పే చేయాల్సి వస్తుందని చెప్పనేసి ఇప్పుడు 3 lakhs తీసుకున్నాం అమౌంట్. అది హోమ్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, ఏ లోన్ అయినా తీసుకుంటాం. మనం 3 lakhs తీసుకుందాం అనుకున్నాము. ఒక ఫ్యామిలీ 3 lakhs తీసుకుని దాంట్లోకి మొత్తం అన్నీ ఈఎంఐల ద్వారా తెచ్చుకున్నారనుకో, ఫ్రిడ్జ్ కానీ, కారు కానీ, ఇంక తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా వాషింగ్ మిషన్స్ కానీ, ఇంట్లోకి ఏది కావాల్సిన అవసరం అయితే అవి మంత్లీ ఖచ్చితంగా కట్టాల. ఈఎంఐ అంటేనే మంత్లీ కన్ఫామ్గా కట్టాల. అలా కట్టకపోతే పరిస్థితి ఏంటో తెలుసా? ఫస్ట్ పాయింట్ 1 month చూస్తారు. 1 month కూడా ఇప్పుడు చూడడం లేదు అసలు. 1 month చూసే రోజులు వెళ్ళిపోయినాయి. ఫస్ట్ పాయింట్ హౌస్ లోన్స్ ఇవి తెస్తూ ఉంటారు కదా, ఫస్ట్ లోన్ చూస్తారు. ఆ తర్వాత సెకండ్ లోన్ నుంచి టార్చర్ చేయడం మొదలు పెడతారు. అంతే. మొత్తం మనం ఇచ్చిన అమౌంట్కి, ఆ వడ్డీకి కరెక్ట్గా మంత్ కట్టకపోతే 500 ఫైన్. ఖచ్చితంగా 500 ఫైన్ ఉంటుంది. అంటే మనం తెచ్చే అమౌంట్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇలా చాలామంది అప్పులు అయిపోయి మ్యాక్సిమం ఇంటికి కూడా రెంట్కు కట్టలేని పరిస్థితుల్లో ఉండిపోయి, ఆ ఇంటికి రెంటు ప్లస్ ఇంటి మీద తెచ్చిన లోన్కి ప్లస్ కార్కి ప్లస్ ఇలాంటివి ఉంటాయి కదా, సంథింగ్ అన్నీ. వాటికి అన్నింటికి కట్టాలంటే ఎక్కడి నుండి తెస్తారు డబ్బులు? ఇతను సంపాదించేదేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మినిమము ఒక 20 నుంచి 25 వేల వరకు ఉంటుంది జీతము. 20-25 వేల నుంచి. ఇలాంటి వాళ్ళంతా ఎక్కువ మంది చేసే పని ఏంటో తెలుసా? ఈఎంఐ వలన ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు నిజంగా. ఎందుకంటే నెల కట్టలేరు వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటే కదా. అందుకే ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకరితో ఒకరిని పోల్చుకోవడము. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అవి ఫ్రిడ్జ్ ఉన్నాయి, వాషింగ్ మిషన్ ఉంది, ఆ తర్వాత పెద్ద టీవీలు ఉన్నాయి, డిజిటల్ టీవీలు ఉన్నాయి, ఇలాంటివని చెప్పనేసి మనం పక్కనింటి వాళ్ళు ఉండే వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, పక్కనింటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. అప్పుడు వీళ్ళంతా ఏమనుకుంటారో మనం కూడా కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. కాకపోతే మనం సంపాదించే డబ్బు అంతలోనే ఖర్చు చేసుకోవాలా. ఒకరితో పోల్చుకున్నామంటే ఇప్పుడు ముఖేష్ అంబానీకి, ఆయనకైతే లక్షల కోట్లు ఉంటుంది. వాళ్ళతో మనం పోల్చుకునే దానికి ఉంటుందా చెప్పు? ఒక్క విషయం చెప్తాను. ముఖేష్ అంబానీ ఇంట్లో థియేటర్ ఉంది, ముఖేష్ అంబానీ ఇంట్లో ఇంకా ఎక్స్ట్రా ఏమేమి ఉంటాయి అని చెప్పనేసి మనం కూడా చేసేదానికి ఉందా చెప్పు? మంత్లీ కళ్ళు మూసి కళ్ళు తెరుస్తా అంటే రోజులు తొందరగా గడిచిపోయి మంత్లీ తొందరగా వచ్చేస్తుంది.
అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాక ప్లస్ మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని ఎగతాళి చేస్తారు, కట్టలేనప్పుడు ఎందుకు తెచ్చుకున్నాడు అని చెప్పనేసి. దీనివల్ల ఎన్నో ఆత్మహత్యలు కూడా జరిగినాయి నిజంగా. ఫస్ట్ పాయింట్, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా, కట్టకపోతే హౌస్ లోన్స్ కానీ ఇలాంటి వాళ్ళు మెయిన్ పాయింట్ ఇంటికి తాళం వేస్తారు. తాళం వేసి ఆ ఇల్లుని కూడా జప్తు చేసుకుంటారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు రాకుండా ఒక్కసారి మనం ఈఎంఐ కట్టాలంటే మినిమం 25 నుంచి 30 వేలు ఉంటే తప్ప ఈఎంఐ తీసుకోవద్దండి దయచేసి. ఎందుకంటే మిగతా అంతా ఈఎంఐకే అమౌంట్ వెళ్ళిపోతే మనం సంపాదించే ఒక 10,000 సంపాదిస్తాను అనుకో, ఆ 10,000లో మొత్తం అంతా ఈఎంఐకి పోతే ఇంట్లోకి ఏం గడుస్తుంది? కనీసం ఇంట్లో ఇద్దరు ఖచ్చితంగా సంపాదించాలి. లేకపోతే కన్నా, ఎందుకంటే ఒకరు అమౌంట్ ఈఎంఐకి చెల్లించుకున్నా కానీ ఒకరు జీతం మాత్రం ఇంట్లో గడుస్తుంది అనమాట. దయచేసి ఒకరితో పోల్చుకోకుండా దయచేసి ఇంట్లో మనకు ఉన్నంతలోనే బ్రతకాలా అనేది నా సంకల్పం నిజంగా. ఎందుకంటే టెన్షన్ లేని జీవితం అసలు. అప్పు లేని వాడే నిజమైన కోటీశ్వరుడు అనిపిస్తుంది నాకైతే నిజంగా. అప్పు లేని వాడు పచ్చి పులుసు కారం తినైనా బతికేస్తాడు. ఎందుకంటే మనకి ఏం అప్పులు ఉండవు కదా, ప్రశాంతమైన జీవితం, టెన్షన్ లేని జీవితం. కానీ ఈఎంఐలతో పెట్టుకునేవాడు మాత్రము ప్రతిరోజు చికెన్ తింటా ఉన్నా కానీ మనకి మాత్రం టెన్షనే. ఎందుకంటే మంత్లీ వచ్చేసిందంటే వెంటనే పే చేసేయాలి, లేకపోతే కన్నా దానికి ఫైన్ యాడ్ అవుతుంది. ఫైన్ యాడ్ అయిందంటే ఇంకా దానికి డబ్బులు ఎక్స్ట్రా అవుతుంది. ఇలాంటి డబ్బులు కట్టలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ దయచేసి ఈఎంఐలకి కొంచెం దూరంగా ఉండండి. కాకపోతే ఇద్దరు సంపాదిస్తే మాత్రము దాంట్లో సర్దుకొని జీవితం సాధించాలి, కానీ లేకపోతే కానీ చాలా ఇబ్బంది అండి నిజంగా. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నట్లయితే, కొత్తగా చూస్తున్నటువంటి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. అలా చూసి వదిలేకుండా లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఉంటాను మరి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.